శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. నేటి సత్సంగానికి మన ఛానల్ని వీక్షిస్తున్న అందరూ సాయి భక్తులకి ఆహ్వానం. ఈరోజు ఈ సత్సంగంలో బాబా గారి మరొక విశిష్టమైన చర్య గురించి మనం దర్శించుకుందాం. 33వ అధ్యాయం మన సచ్చరిత్రలో ఒక చక్కటి మాటను చెప్పింది. బాబాగారు తమ భక్తుల కోసం అహోరాత్రులు ఎంతగానో శ్రమిస్తారు. వారు కోరిన రూపాన్ని పొంది వారు కోరిన చోట వారు తలచిన విధంగా వారు ప్రకటమవుతూ భక్తుల కోసం ఎంతగానో శ్రమిస్తారు. భక్తుల కోసం ఎందుకు శ్రమిస్తారు ఆయన అంటే మనల్ని ఉద్ధరించాలి అని. చాలాసార్లు చెప్పుకున్నాం. ఉద్ధరణ అంటే మనలో ఉండే బలహీనతల్ని మనకు తెలియచేసి అవి తొలగించడానికి, మన మనసులో ఉండే మాలిన్యం ఏంటో మనకు తెలియచేసి దాన్ని తొలగించడం. ఈ విధంగా బాబాగారికి మనకు మధ్య ఉన్న అడ్డంకులను పూర్తిగా తొలగించేందుకు బాబాగారు ఎంతగానో శ్రమిస్తారు. ఇది ఉద్ధరణ అంటే. ఈ ఉద్ధరణ కోసమే ఆయన శ్రమిస్తారు. ఈ శ్రమే, ఇటువంటి చర్యే బాబాగారి యొక్క విశిష్టతను మనకు తెలియచేస్తుంది. మనం ఇప్పటివరకు బాబాగారి ప్రతి చర్య విశిష్టం అనే కోణంలో మనం బాబాగారిని దర్శించుకుంటూ ఉన్నాం కనుక 33వ అధ్యాయంలో ఈరోజు అప్పా కులకర్ణి అనే ఒక భక్తుడి అనుభవాన్ని మనం దర్శించుకుంటే ఆయన అంటే బాబాగారు భక్తుల కోసం ఎంతగా శ్రమిస్తారో అని మనం దర్శించుకోవచ్చు. అప్పా కులకర్ణి అనే ఈ అదృష్టవంతుడి వృత్తి ఏంటంటే సిపాయి. క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో అప్పట్లో జర్మనీల యుద్ధం వచ్చి ఉంది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కదా. అప్పట్లో ప్రతి పట్టణంలో నలువైపుల సిపాయిని ఉంచేవారు రక్షణ కోసం. అలా ఈ అప్పా కులకర్ణి కూడా ఒక సిపాయిగా వారు విధుల్లో జాయిన్ అయ్యారు. అలా ఆయన ఒక సిపాయిగా పనిచేస్తున్నారు. ఈయన భాగ్యం ఏంటంటే బాలాభాటే అనే భక్తుడి ద్వారా బాబాగారి చిత్రపటాన్ని ఎప్పుడో పొందాడు ఆయన. ఆ చిత్రపటాన్ని చాలా భక్తిగా పూజ గదిలో ఉంచుకొని ప్రతిరోజు అక్షతలు పుష్పాలతో పూజించి నియమంగా నైవేద్యాన్ని కూడా సమర్పించేవారు. ఎప్పుడెప్పుడు నా కర్మభోగం ముగిసిపోతుందా, నాకు ఎప్పుడెప్పుడు బాబాగారి ప్రత్యక్ష దర్శనం కలుగుతుందా, నాకు ఎప్పుడు ఈ కోరిక తీరుతుందా అని అప్పా కులకర్ణి మనసులో ఒకటే చింత. నిజంగా ఇటువంటి చింత, ఇటువంటి తపన, ఇటువంటి పరితాపం ఉండాలి. కానీ బాబాగారి దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని దాన్ని ఆయన వెంటనే ఏర్పాటు చేస్తారు. మన అనుభవం కూడా ఇదే, మనం ఆలోచించుకుంటే. కాబట్టి ఇతడికి బాబాగారి ప్రత్యక్ష దర్శనం ఎలా ఏర్పాటు చేశారో చూడండి. భక్తుల మనసులో సంకల్పించుకోవాలి కానీ ఆ సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తీరుతారండి బాబా. ఇది వారి యొక్క విశిష్టత. చాలా ప్రేమ బాబాగారికి. అప్పా కులకర్ణికి భివాండి అనే ఊరికి పని పడింది. ఒక 8 రోజులు తిరిగి వస్తానని చెప్పి ఈయన బయలుదేరారు. ఈయన ప్రయాణం సాగిన 2వ రోజులో తర్వాత అయితే 2వ రోజు వీళ్ళ ఇంటి ముంగిటికి ఒక ఫకీర్ వచ్చాడు. భార్య పిల్లలు ఆ ఫకీర్ని చూశారు, ఆశ్చర్యపోయారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో పూజ గదిలో బాబాగారి చిత్రపటం ఉంది కదా. ఆ చిత్రపటంలో బాబాగారు ఎలా ఉన్నారో ఇప్పుడు ఇంటి ముంగిటికి వచ్చి నిలిచిన ఫకీరు అలాగే ఉన్నారు. నఖశిఖ పర్యంతం అచ్చం అలాగే ఉన్నారు. ఆశ్చర్యపోయారు. మరి అంతే కదా, మనకైనా అలాగే ఆశ్చర్యం కలుగుతుంది కదా. వీళ్ళు అడిగారు, అయ్యా మీరు షిరిడిలో ఉండే సాయిబాబాయేనండి అన్నారు. దానికి ఆయన జవాబిచ్చారు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. నేను స్వయం సాయిబాబాని కాను, కానీ వారి ఆజ్ఞను పాటించే వారి సేవకుడిని. ఇప్పుడు వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవాలని వచ్చాను అని ఆయన దక్షిణ కోరారు. ఎంత అదృష్టమో. బాబాగారు దక్షిణ కోరితే ఆ దక్షిణను మనం సమర్పించగలగటం. సరే, ఆ ఇల్లాలు ₹1 సంభావనగా ఇచ్చారు. ప్రతిగా ఈ ఫకీరు
ఒక విభూతి పొట్లాన్ని ఆవిడ చేతికిచ్చి, ఈ విభూతి పొట్లాన్ని ఆ చిత్రపటం దగ్గర ఉంచండి పూజ గదిలో, మీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి ఆవిడ వద్ద సెలవు తీసుకుని ఆయన ఎలా వచ్చారో అలాగనే వెళ్ళిపోయారు. ఇది ఉదయం జరిగింది. ఇక చూడండి బాబాగారు లీల ఎలా ఉంటుందో. అప్పా కులకర్ణి భివాండికి బయలుదేరారు కదా, ఆ ప్రయాణం ముందుకు సాగకుండా ఆగిపోయింది. కారణం ఏంటంటే ఆ టాంగా కట్టిన గుర్రాలకి జబ్బు చేశాయి. ఇక ప్రయాణం ముందుకి సాగకుండా ఆగిపోయింది. ఇక ఇంటికి తిరిగి వచ్చాడు ఠాణేకి. ఇంటికి రాగానే భార్య చెప్పింది, అయ్యా ఉదయం ఇలా ఇదిగో ఈ చిత్రపటంలో సాయిబాబా ఎలాగున్నారో అచ్చం అలాంటి ఫకీరే మన ఇంటి ముందుకు వచ్చారండి, నేను ₹1 ఇచ్చాను సంభావనగా, పుచ్చుకొని వెళ్ళిపోయారు అని చెప్పగానే ఈయనకి ఎప్పుడెప్పుడు నాకు బాబా దర్శనం అవుతుందా అని మనసులో ఆ తపన చింత ఉన్నాయి కదా. వెంటనే బాధపడ్డా, అయ్యయ్యో నాకు బాబాగారి దర్శనం కాకపోయినాయి అని భార్యతో అన్నాడు. అబ్బా నువ్వు ₹1 ఇచ్చావా, నేను కనుక ఇంటే ₹10 తక్కువ ఇవ్వకుండా పంపేవాడిని కాను. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏమన్నారు ఆయన భార్యతో, నువ్వు ₹1 ఇచ్చావా, నేనై ఉంటే ₹10 తక్కువ కాకుండా ఇచ్చి పంపేవాడిని కాను సుమా అన్నాడు. సరే ఈయన వెంటనే బాబాగారిని వెతుక్కుంటూ ఆ ఫకీర్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడైతే ఫకీర్లు సాధారణంగా అప్పట్లో ఉండేవారో మసీదులు కానీ తకియాలు కానీ ఆయా ప్రదేశాలు వెతుక్కుంటూ వెళ్ళాడు. చాలాసేపు వెతికాడు. భోజనం చేయకుండానే ఫకీర్ దర్శనం కాలేదు. ఆకలి అవుతుంది, ఇంటికి తిరిగి వచ్చాడు, భోంచేశాడు. భోజనం తర్వాత కూడా తన మిత్రుడు చిత్రే అనే వ్యక్తిని తీసుకుని ఇద్దరు కలిసి ఆ ఫకీర్ కోసం వెతుకుతూ ఉన్నారు. భోజనం చేయకముందు ఎంత వెతికినప్పటికీ కనపడిన ఆ ఫకీర్ ఇప్పుడు వీరినే వారి వైపు చూస్తూ వారి వైపుకి వడివడిగా ఆయనే వచ్చారు. అంటే బాబాగారు చూడండి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో. మనం భోజనం చేసి ఏదైనా ప్రయత్నం చేస్తే బాబాగారికి చాలా సంతోషం. మనం భోజనం చేయకుండా ఉపవాసాలు ఉంటూ కనుక ఉంటే అది బాబాగారి మార్గంలో ఆయనకు అది ఇష్టం ఉండదు. 32 అధ్యాయం కూడా మనం అంటే ప్రతిచర్య విశిష్టం అనే దాంట్లో మనం 11వ భాగంలో ఇదే చెప్పుకున్నాం. దాన్నే మళ్ళీ బాబాగారు ఇక్కడ మరొక్కమారు మనకు అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా చెప్తున్నారు. సో ఇప్పుడు భోంచేశారు, తన మిత్రుడు చిత్రతో కలిసి వెతుకుతున్నారు. ఇప్పుడు ఈయన వెతికే అవసరం లేకుండా బాబాగారే వీరి వైపుకి వడివడిగా వచ్చారు. ఫకీర్ దగ్గరకు వచ్చాడు. ఇక ఆశ్చర్యపోయాడు అప్పా కులకర్ణి. నిజమే, ప్రతిరోజు తను బాబాగారిని ఆ చిత్రపటంలో పూజిస్తున్నారు కదా, ఆ చిత్రపటంలో బాబాగారు ఎలా ఉన్నారో ఈ ఫకీర్ అచ్చం అలాగే ఉన్నారు. ఆశ్చర్యపోయాడు, కలయా నిజమా అన్నట్టుగా. వెంటనే ఆ ఫకీర్ వచ్చి దక్షిణ కోరాడు. సరే ₹1 ఇచ్చాడు కులకర్ణి. ఫకీర్ మళ్ళీ చేయి చాపాడు, మళ్ళీ ₹1 ఇచ్చాడు. మళ్ళీ ఫకీర్ చేయి చాపాడు, మళ్ళీ ₹1 ఇచ్చాడు. ఇలా ₹3 ఇచ్చాడు. ఫకీరు మళ్ళీ చేయి చాపాడు. అప్పుడు తన జోబులో ₹6 ఉన్నాయి, కానీ ₹3 అది కూడా ఒక్కోసారి ఒక్కొక్క రూపాయే ఇచ్చాడు. ఇప్పుడు తన వద్ద ఉన్న ఈ తక్కిన ₹3 తీయకుండా చిత్ర దగ్గర అడిగి తీసుకున్న ₹3 మళ్ళీ ఆ ₹3 బాబా గారికి ఇచ్చారు, ఫకీర్కి ఇచ్చారు. ₹6 తీసుకున్న ఫకీర్ మళ్ళీ చేయి చాపాడు. ఇప్పుడు కులకర్ణి ఏం చెప్తున్నాడు, ఇంకా నా వద్ద లేవండి, మీరు మా ఇంటికి రండి ఇస్తాను అన్నాడు. ఆయన ఏమన్నారు, సరే పద అన్నారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ₹1 అలా ₹9 ఇచ్చారు. ₹9 స్వీకరించిన ఫకీర్ మళ్ళీ చేయి చాపాడు. ఇక అప్పుడు చెప్పాడు అప్పా కులకర్ణి, అయ్యా నా వద్ద ఉన్న చిల్లర రూపాయలన్నీ అయిపోయినాయండి, ఇక ఇదిగో ఈ ₹10 నోటు మాత్రమే మిగిలింది. దానికి ఆయన అన్నారు, సరే మరి ఆ నోటే ఇచ్చేయరాదు అన్నారు. ఈయన ₹10 ఇచ్చాడు. చాలా గొప్ప విషయం. అప్పట్లో ₹10 దక్షిణ ఇవ్వడం అంటే 1917వ సంవత్సరంలో ₹10 ఆ ఫకీర్ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆ ఫకీర్ వద్ద ఎంత ఉన్నాయి, ₹19 ఉన్నాయి. వేరే ఫకీర్ అయితే తీసుకొని వెళ్ళిపోతాడు, కానీ వచ్చింది బాబాగారు. మనం ఎంత సంకల్పించుకుంటామో దాన్నే స్వీకరిస్తారు ఆయన. ఆ ₹10 నోటు తీసుకున్నారండి,
ఈ 9 నాణ్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ తిరిగి అప్ప చేతిలో ఉంచి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. ముందు చూడండి, అతడి భార్య కాయావాచ మనస ₹1 సంభావనగా ఇచ్చింది. దాంతో ఆయన సంతృప్తిగా వెళ్ళిపోయారు. అప్ప కులకర్ణి ఏమనుకున్నాడు, ఏం చెప్పాడు భార్యతో, నేను గనకైతే ₹10 తక్కువ కాకుండా ఇచ్చి ఉండేవాడిని కాను అన్నాడు. అంటే ₹10 తక్కువ కాకుండా ఇస్తాననే కదా. మనం ఆ మాట సంకల్పించుకున్నాక, ఆ మాట చెప్పాక అది యూనివర్స్లో, విశ్వంలో లిఖించబడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఒక పని చేస్తాం అని కానీ మనం చెప్పామంటే ఎవరికైనా, ఆ పని చేసేంత వరకు మనం రుణపడి ఉంటాం. అలా రుణపడి కనుకుంటే మళ్ళీ ఏదో ఒక జన్మలో, లేకపోతే కేవలం ఆ రుణం తీర్చుకోవడం కోసంగా ఎదుటి వాళ్ళు జన్మించేంత వరకు మళ్ళీ మనం జన్మించాల్సి వస్తుంది. ఏ జన్మలోనైనా సరే ఆ రుణం మనం తీర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన జన్మలకు మనమే కారణభూతులు అవుతాం. బాబాగారు అవతరించి, సాక్షాత్ పరబ్రహ్మ బాబాగారికి అవతరించిందే మనల్ని ఉద్ధరించి ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడవేయటానికి, అంటే తిరిగి ఆయన వద్దకు మనల్ని తీసుకెళ్ళడానికి, అంటే పరమాత్మలో మనం ఐక్యమయ్యేందుకు ఆయన మనకు ఇటువంటి అవకాశాన్ని కలిగిస్తుంటారు. కాబట్టి మనం ఇలా ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒక మాట చెప్పి మరి రుణపడుతూ అనుకుంటే ఎప్పటికి మనం ఈ చక్రం నుంచి బయటపడగలం? అది బాబాగారికి ఇష్టం ఉండదు. కాబట్టే బాబాగారు ఎప్పుడైనా సరే రుణ విముక్తులైన భక్తులలో ఎవరైతే రుణం నుండి విముక్తులు అవుతారో అటువంటి భక్తులు బాబాగారికి అత్యంత ప్రీతిపాత్రులు. కాబట్టి ఇక్కడ అప్ప కులకర్ణి ₹10 తక్కువ కాకుండా నేను పంపేవాడిని కాను అన్నాడు. ఖచ్చితంగా ఆ ₹10 మాత్రమే బాబాగారు స్వీకరించి ఆయన ₹9 వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు. సాధారణంగా మనందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. హేమంత్ పంత్ గారు చెప్తారు ఇక్కడ, ఏదో మనం వాగ్దాన తత్పరలో ఉండి, అప్ప కులకర్ణి కాదు మనందరం అటువంటి వాళ్ళమే. సందర్భం వచ్చిందా మనకు రకరకాల సందేహాలు వస్తాయి. వాగ్దానం చేస్తాం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఏదైనా దానం చేయాలని అంటే ప్రాణం క్రింద మీద అయిపోతుందండి. కాబట్టి ఈ లోభం అనే ఈ బలహీనత మన మనసులో ఉంది కాబట్టి, అపకులకనికే కాదు మనలో కూడా సహజంగా ఉండేది కాబట్టి, దీన్ని తొలగించడానికి చూడండి బాబాగారు ఎంతగా శ్రమించారో. బాబాగారు కాకపోతే ఆ రోజు ఉదయం వాళ్ళ ఇంటికి వచ్చారు, ₹1 సంభావన తీసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. కానీ ఇతను ₹10 తక్కువ కాకుండా ఇస్తాను అన్నారు కాబట్టి ఈయన కూడా ఆ వచనం నుంచి ఈయనకు కూడా, అంటే ఆ వాగ్దానం నుంచి ఇతను కూడా ముక్తతను కలిగించాలి. కాబట్టి మళ్ళీ బాబాగారు ఎంత ప్రేమగానో మళ్ళీ తిరిగి వచ్చి ₹10 ఇచ్చేంత వరకు అతన్ని విడిచిపెట్టలేదు. ఇలా భక్తులు సంకల్పించుకున్న సత్సంకల్పాలను బాబాగారు సంపూర్ణంగా నెరవేరుస్తారు. ఇది సద్గురు బాబాగారికి మన పట్ల ఉండే ప్రేమ. హేమంత్ పంత్ గారు ఇక్కడ ఇంకో మాట చెప్తారు, మనం ఎవరైనా సరే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, మనం చెప్పినట్లా ప్రవర్తించం, మనం చెప్పిన దాన్ని నిజంగా చేసి చూపించే ప్రయత్నం చేయం. కానీ మితంగా హితాన్ని మాట్లాడేవారు, తాము చెప్పిన విధంగా ప్రవర్తించేవారు, తాము చెప్పిన దాన్ని నిజంగా చేసి చూపించే హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరు ఉంటారు. అటువంటి ఒక్కరే మన సాయి సమర్థులు. ఖచ్చితంగా చూడండి, హరి యొక్క ప్రియపుత్రులు అన్నారు ఇక్కడ. బైబిల్లో ఏమో తండ్రి దైవం, దైవ కుమారుడు అన్నారు. అంటే తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు అని బైబిల్ చెప్తుంది. మన హిందూ శాస్త్రాలు కూడా భగవంతుడు వేరు కాదు, సత్పురుషులు వేరు కాదు, మహాత్ములు వేరు కాదు, సద్గురువులు వేరు కాదని కూడా చెప్తుంది. సత్యం ఒకటే. ఆ మతం అలా చెప్పింది బైబిల్లో, మన శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి. సచరిత్ర కూడా హరి యొక్క ప్రియపుత్రుడు అంటే సాక్షాత్తు భగవంతుడు పుత్రుడు, అంటే భగవంతుడు స్వరూపాలే సత్పురుషులు. వీళ్ళు ఎలా చేస్తారు? మితంగా మాట్లాడతారు, హితాన్ని, లోకహితం గురించే మాట్లాడతారు. మనకు సత్యం ఏంటో తెలియచేస్తారు, ధర్మం ఏంటో తెలియచేస్తారు, ఎలా మనం ప్రవర్తించాలో తెలియచేస్తారు. అలాగే తాము చెప్పినట్లు ప్రవర్తించేవారు. చెప్పడం చాలా సులువు కదా,
చెప్పినట్లు ప్రవర్తించడం ఎంత కష్టం మనకు తెలుసది. కాబట్టి చెప్పినట్లు ప్రవర్తించేవారు, అలాగే తాము చెప్పిన దానిని నిజంగా చేసి చూపించే హరి యొక్క ప్రియపుత్రుడు. ఇలా కనుక బాబాగారి తత్వాన్ని మనం అర్థం చేసుకుని మనం కూడా మితంగానే మాట్లాడాలి. అది కూడా ప్రజలకి హితమైనటువంటి మాటలే మాట్లాడగలగాలి. అంటే మంచి మాటలే మనం మాట్లాడగలగాలి. ఇతరులకు ఉపయోగం కలిగించే మాటలు మాత్రమే మాట్లాడగలగాలి. అలాగే మనం చెప్పినట్టు ప్రవర్తించడం అని అంటే సచరిత్రలో బాబాగారు మనకేం చెప్తున్నారో ఆ విధంగా ప్రవర్తించే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేయాలి. మనం ఏం చేసామో దాన్ని మనం ఆచరించి చెప్పేటట్టుగా కూడా ఉండాలి. ఆచరించకుండా 10 మాటలు చెప్పడం అంటే చాలా సులువు. కానీ ఒక్క మాట చెప్పినా ఆ ఒక్క మాటని ఆచరించి కనుక చూపిస్తే అటువంటి వాళ్ళు తప్పకుండా భగవంతుడికి అత్యంత ప్రియ పుత్రులు అవుతారు. బాబాగారిని కనుక ఇలా కనుక మనం వారిని ఆశ్రయిస్తే ఆయన మనకు 10 అధికారం ఇస్తారట, 10 సత్తాన్ని ఇస్తారట, 10 అధికారం. బాబాగారి వద్ద మన అధికారం ఏంటి? ఆయన పట్ల మనకున్న భక్తి మాత్రమే. అంటే మనం ఒక్క యూనిట్ భక్తిని పొందే ప్రయత్నం చేస్తే ఆయన 10 భక్తిని మనకు ప్రసాదిస్తారు. ఒక్కడుగు నా వైపు వేయి, 10 అడుగులు నేను నీ వైపు వేస్తానని చెప్పింది. దాని అర్థం ఇదే. కాబట్టి 10 భక్తిని ఇస్తారు బాబాగారు. 10 సత్తా అంటే ఆయన చెప్పినట్లు ఆచరించగల ఆ స్థైర్యం, దీన్నే శ్రద్ధ అంటారు. కాబట్టి బాబాగారు ఏం చెప్పారో దాన్ని మనం అవగాహన చేసుకుని ఆయన చెప్పినట్లు మనం ఆచరించటమే శ్రద్ధ. ఈ శ్రద్ధనే సత్తా అన్నారు ఇక్కడ. కాబట్టి సద్గురు బాబాను కనుక ఆశ్రయిస్తే 10 భక్తి వస్తుంది, 10 అధికారం వస్తుంది, 10 శ్రద్ధ అనే శక్తి కూడా బాబాగారు ఇస్తారు. కాబట్టి బాబాగారి వద్ద మనం చక్కటి చిరు సాధనతో మన సాధనని ప్రారంభం చేసి అత్యున్నతమైన ఫలితాన్ని పొందవచ్చు. తర్వాత ఆ ఫకీర్ ఆవిడ చేతికి పొట్లం ఇచ్చారు కదా, విభూతి పొట్లం. ఆ పొట్లాన్ని ఆయన విప్పి చూశారు అందులో ఏముందని. అందులో విభూతితో పాటుగా పూలు, అక్షతలు కూడా ఉన్నాయి. ఆయన ఎంతో ప్రేమగా వాటిని ఒక తాయెత్తులు ఉంచుకొని తాయెత్తు తమ చేతికి కట్టుకున్నారు. తర్వాత వీరు బాబాగారి దర్శనార్థం షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాగారు స్వయంగా తమ తల వెంట్రుకనిచ్చారట. బాబాగారు తల వెంట్రుకనిచ్చారన్నది ఇంకెక్కడ మనకు కనపడదు. ఎంత ప్రేమో ఈ అప్పాకులకర్ణి అంటే. తల వెంట్రుకిచ్చారు బాబాగారు. ఎప్పుడు తలకి ఆయన ఆ గుడ్డ కట్టే ఉంటారు కదా, మరి ఈయన పట్ల ఎంత ప్రేమ ఉందో ఒక తల వెంట్రుకనిచ్చారు. ఆ తల వెంట్రుకను కూడా ఆయన తాయితలో భద్రపరుచుకున్నారు. ఇది బాబాగారు చేసినటువంటి ఒక విశిష్టమైన చర్య. అంటే ఇతరులు ఉండేటువంటి ఆ లోభాన్ని తొలగించేందుకు బాబాగారు ఎంత శ్రమించారో చూడండి. పైపెచ్చు ఆయన మనసులో నేను ఎప్పుడెప్పుడు బాబాగారిని దర్శించుకుంటానా అని మనసులో ఆ ఉత్సుకత, ఆ పరితాపం ఉండేది కదా, దాన్ని కూడా బాబాగారు శీఘ్రంగా నెరవేర్చారు. కాబట్టి మనలో ఉన్న అడ్డంకులు ఏంటి? ఇది లోభం అడ్డంకి, ఇదిగోనయ్యా లోభాన్ని తొలగించుకో అని అప్పాకులకర్ణి అనుభవం ద్వారా బాబాగారు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఇలాంటి బాబాగారి అనుభవాలు అంటే బాబాగారు ఎంతోమందికి ఇచ్చినటువంటి భక్తులకు ఇచ్చినటువంటి ఇటువంటి అనుభవాల ద్వారా మనం కూడా మనలో ఉండే అడ్డంకులేంటో గ్రహించుకొని వాటిని మనం క్రమంగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొక వీడియోలో మరొక బాబాగారి విశిష్టమైన చర్యను మనం దర్శించుకుందాం. మన ఛానల్ని సాయి భక్తులకి పరిచయం చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొక సత్సంగంలో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।